హలో వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఆయుధాలు మార్పు తీసుకురాలేవు, మావోయిస్టులకు అమిత్ షా హితవు. ఎవరు అడ్డుపడినా వక్ఫ్ బోర్డు బిల్లు ఆగదు, అసదుద్దీన్ ఓవైసీపై బండి సంజయ్ ఫైర్. దాచుకోవడం తప్ప ఏమీ తెలియదు, సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు విమర్శలు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మెట్రో ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు మెట్రో అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రయాణికుల డిమాండ్లను పరిగణలోకి తీసుకుని మెట్రో రైలు సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం మెట్రో రైలు చివరి రైలు సమయాన్ని పొడిగించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 11 గంటలకు బదులుగా 11 గంటల 45 నిమిషాలకు బయలుదేరేలా మార్పు చేశారు. ఈ మార్పు వల్ల రాత్రి వేళ ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులకు మెట్రో సేవలు మరింత ఉపయోగకరంగా మారనున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో పర్యటించారు. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం రంజాన్ సందర్భంగా తన నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ విందులో సీఎం పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యం వరుస ఎన్కౌంటర్లతో నెత్తురోడుతోంది. వరుసగా భద్రతా బలగాల దాడుల్లో మావోయిస్టులు మరణిస్తున్నారు. తాజాగా సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. యాంటీ మావోయిస్టు ఆపరేషన్లో ఇది భద్రతా బలగాల విజయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. సంఘటనా స్థలం నుంచి భారీ ఎత్తున ఆటోమేటిక్ ఆయుధాల నిల్వను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. సాయుధ తిరుగుబాటులో ఇప్పటికే పాల్గొంటున్న వారికి అమిత్ షా క్లియర్గా విజ్ఞప్తి చేశారు. ఆయుధాలు హింస మార్పును తీసుకురావాలనేవని హితవు పలికారు. శాంతి అభివృద్ధి మాత్రమే చేయగలివని అన్నారు. సుక్మా జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్లో ఒకటిగా చెప్పబడుతోందని పేర్కొన్నారు. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవాలను పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్న ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబటి మాట్లాడుతూ నిజమైన తెలుగుదేశం కార్యకర్తలకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ తెలుగు ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తేవడానికి పుట్టిన పార్టీ అని చెప్పారు. ఆయన చెప్పిన చరిత్ర మామూలు చరిత్ర కాదని, టీడీపీ ఆవిర్భవించిన రోజు చంద్రబాబు కాంగ్రెస్ జెండా మోస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ జెండా పక్కన భారతదేశంలో ఉన్న అన్ని పార్టీల జెండాలు పెట్టారని విమర్శించారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పుట్టినటువంటి పార్టీ అని, తెలుగు ప్రజలని ప్రపంచవ్యాపితంగా గుర్తింపు తీసుకురావడం కోసం పుట్టినటువంటి పార్టీ అని, దానితో పాటు చంద్రబాబు నాయుడు గారు ఇందాక చెప్తుంటే విన్నా, తెలుగుదేశం పార్టీ జెండాలో ఉన్నటువంటి ఆ చక్రం గురించి, ఆ గుడిసె గురించి, ఆ నాగలి గురించి, అవి దేన్ని
సూచిస్తున్నాయో చెప్పేటటువంటి ఉపన్యాసం కూడా విన్నా. నిజంగా చాలామంది తెలియదు, కానీ చరిత్ర మామూలు చరిత్ర కాదు. ఆయన చెప్పినటువంటి ఈ 3 గుర్తులు కలిగినటువంటి జెండా ఆవిష్కరించినప్పుడు 43 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు నందమూరి తారక రామారావు గారు ఆవేశంగా ఆశయంతో ప్రారంభించినప్పుడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు? చాలామందికి తెలియదు పాపం, కుర్రోళ్ళకి. ఎక్కడున్నారో తెలుసా? ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు గారు ప్రారంభించాడో ఆ పార్టీలో కాంగ్రెస్ జెండా మోస్తున్నాడు. మోయటమే కాదు, ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే తప్పని చెప్పాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినా తన మామ పార్టీ పెట్టినా ఇందిరాగాంధీ గారు ఆదేశిస్తే మా మామ మీద కూడా పోటీ నిలబడతానని ప్రజల పాలు పలికాడు. దుంప దిగేవాళ్ళు చూడు, అసలు ఆయనే పెట్టినట్టు పార్టీ, రంగులు ఆయనే నిర్ణయించినట్టు, గుర్తులు ఆయనే నిర్ణయించినట్టు, ఆవేశంగా పెట్టినటువంటి పార్టీ అని ఏవేంటో ఇష్టం వచ్చినట్టు కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈనేవాళ్ళు అమాయకుడైతే చెప్పేవాడు ఏదైనా చెబుతాడంటానికి ఇదొక మంచి ఉదాహరణని కూడా మనవి చేస్తున్నాం. ఇవాళ మాట్లాడినటువంటి మాటలు చూస్తే సరే, 43వ ఆవిర్భావ దినోత్సవం, తెలుగుదేశం పార్టీ. అసలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ చచ్చిపోయింది. ఎన్టీ రామారావు గారి మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది. ఈ పార్టీ వెన్నుపోటు పొడిచి ఈ 43 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కలమట వెంకటరమణ, శ్రీకాకుళం నియోజకవర్గం శాసనసభ్యుడు గుండు శంకర్ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పాల్గొని 7 రోడ్ల కూడలి వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రజా అభ్యున్నతి, సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధి, పేద బడుగు బలహీన వర్గాల వారికి ఉన్నత స్థానాన్ని తీసుకెళ్లే ఘనత తెలుగుదేశం పార్టీదని మంత్రి అన్నారు. కార్యకర్తలారా, నిరంతరం అందుబాటులో ఉంటాం. అందులో శ్రీకాకుళం గుండు శంకర్ 24 గంటలు మీ మధ్యనే ఉంటున్నాడు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా మీకు అండగా ఉంటున్నాడు. ఉండడమే కాదు, శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్ని అన్ని విధాల అభివృద్ధి చేసి పదవులు వస్తాయి పోతాయి, ఫలానా ఎమ్మెల్యే నాయకత్వంలో శ్రీకాకుళం పట్టణం నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని 10 మంది చెప్పుకునే విధంగా చెయ్యాలని తాపత్రయపడుతున్నాడు. ఆయనకు మనందరం కూడా సహకరించాలి. నేను సంపూర్ణంగా సహకరిస్తాను. 9 మాసాల్లో కొంత మార్పు తీసుకొచ్చాం. ఈ మధ్యనే ఎలక్షన్ కోడ్ వచ్చింది, నేను కూడా రాలేకపోయాను హెడ్ క్వార్టర్. తర్వాత అసెంబ్లీ సమావేశాలు వచ్చాయి. మళ్ళీ శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ మీద ప్రధానంగా దృష్టి పెడతాను. దృష్టి పెట్టి మీరే చూస్తారు. చాలా సందర్భాల్లో చెప్పాను. మొన్నటి వరకు బాధ ఆవేదన కలిగింది. 26 జిల్లాలున్నాయి. పర్ క్యాపిటల్ ఇన్కమ్లు అంటే ప్రతి మనిషి తలసరి ఆదాయంలో శ్రీకాకుళం జిల్లా 26వ స్థానంలో ఉంది. అచ్చెన్నాయుడు అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంగీకరించాలి. శ్రీకాకుళం జిల్లా అంటే అభివృద్ధికి ఏదైనా ఒక కార్యక్రమం చేస్తామంటే వెంటనే జెండా పట్టుకొని వ్యతిరేకిస్తారు. ఏదైనా ఒక మంచి పని చేస్తామంటే ఇది వద్దని అంటారు. ఈరోజు మన జిల్లా కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ పార్టీ పథకాన్ని ఆవిష్కరించారు. అలాగే టీడీపీ సభ్యత్వం పొంది సహజ మరణం పొందిన 150 మంది కార్యకర్తల కుటుంబాలకు కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం భారీ ర్యాలీగా బస్టాండ్ సెంటర్కు వెళ్లి అక్కడ ఉన్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ నాయకులు నివాళులర్పించారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో టీడీపీ పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హాజరై పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహనీయుడు దివంగత నేత నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ దేశంలోనే చారిత్రాత్మక పార్టీగా మారిందని అన్నారు. ఆయన ఆశయాలను సాధించే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. అలాగే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసే సత్తా సీఎం చంద్రబాబు నాయుడుకే ఉందన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఈ రోజు వరకు కార్యకర్తలుగా నాయకులుగా జెండా మోసిన ఈ కోవూరు నియోజకవర్గం నుంచి బుచ్చిరెడ్డిపాలెం నుంచి ఇద్దరు అందరూ మహిళ ఒకడు బషీర్ అన్న ఒకడు సుబ్బారెడ్డి అన్న వాళ్ళకి ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు నిజంగా చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో మీకు అందరికీ తెలుసు ఎన్నో ఒడిదుడుకులతో అటు ఇటు మారుతుంటారు, కానీ అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జెండాని భుజాన్ని వేసుకొని మోసారు. అందుకే ఇప్పుడు వరకు కూడా పార్టీ ఇలా నిలబడింది అని చెప్తుంటారు. అందులో వాళ్ళందరిలో వీళ్ళిద్దరూ అందుకు ఉదాహరణ మాత్రమే. ఇంకా ఎంతో మంది ఇలాంటి కార్యకర్తలు ప్రాణాలు త్యాగాలు చేసి, కుటుంబాలు త్యాగాలు చేసి ఎంతో మంది తెలుగుదేశంలో ఇప్పటికీ ఉన్నారు. ఈసారి మనల్ని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ఆదేశాలతో అక్రమ కేసులు పెడుతున్న కొందరు పోలీస్ అధికారులను గుర్తుంచుకోండి, రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఉంటాయని అన్నారు. రిటైర్డ్ అయినా ట్రాన్స్ఫర్ అయినా వదిలిపెట్టేది లేదని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, అప్పుడు ట్రిబ్యునల్ వేస్తామని తెలిపారు. చట్టాన్ని అతిక్రమించిన పోలీసులు భారీ మూల్యం చెల్లించుకుంటారని వెల్లడించారు. ఎఫ్ఐఆర్ మాత్రం మీరు చించేయలేరు. మీరు చించేయాలనుకున్న కోర్టులో ఎఫ్ఐఆర్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటైజ్డ్. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఈ రికార్డులు అన్నింటిలోకి పోతాం. పోయిన తర్వాత ఈ అక్రమాల మీద, ఈ పోలీసు రేవంత్ రెడ్డి ఆదేశాలకు, ఈ దారుణాల మీద ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో, ఉదాహరణకు సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్, మీరు ఇలా సోమోటో పెట్టిర్రు మేడం. మీరు సోమోటో పెట్టి ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద చేయని నేరానికి అతని మీద మీరు కేసు పెట్టారు. కానీ హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని పెట్రోలు పోసి చంపుతామన్న మైనంపల్లి హనుమంతరావు మీద మీరు ఇంతవరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. దిస్ వీ విల్ రిమెంబర్. మేము రిక్వెస్ట్ చేసినా మీరు ఏం చేశారు? పబ్లిక్ ప్రాసిక్యూటర్కి పంపించి లీగల్ ఒపీనియన్ తీసుకుని సివిల్ కేసు అన్నారు. ఒక మనిషి ఇంకొక మనిషిని పెట్రోల్ పోసి చంపుతామంటే సివిల్ కేసు ఎట్లయితుంది మేడం? డీజీపీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా అగ్రనాయకులు, మా సీనియర్ నాయకులు హరీష్ రావు గారు 6 మంది ఎమ్మెల్యేలు కలిసి డీజీపీ గారి దగ్గరికి పోయి ఈ విధంగా 30/3 BNSSలో స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సి వచ్చినా ఈరోజు మాకు స్టేషన్ బెయిల్ ఇవ్వడం లేదు అని చెప్పి రిప్రజెంట్ చేసినా కూడా మాకు ఇంతవరకు యాక్షన్ లేదు. సో వీఆర్ గోయింగ్ టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా ఒక ట్రిబ్యునల్ వేస్తాం. ట్రిబ్యునల్ వేసి ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 20, ఆర్టికల్ 21 జీవించే హక్కును హరించే ప్రయత్నం చేసినరో, చట్టం చెప్పకుండా చట్టాన్ని అతిక్రమించి పనిచేసినరో, రేవంత్ రెడ్డి ఆఫీస్ చెప్పిన అక్రమ ఆదేశాలను పాటిస్తూ ప్రజల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేసినరో, ఆ ఆఫీసర్లు భారీ మూల్యం చెల్లించుకునే ప్రమాదం ఉన్నది. నేను వారి కుటుంబాలకు ప్రత్యేకించి చేతులు జోడించి నేను కోరుకుంటున్నా, మళ్ళీ మీ ఇళ్లలో చెప్పండి, దయచేసి ఈ పనులు చేయకమని చెప్పండి. మీరు మా మీద అల్లూరు జిల్లా అరకులోయలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సివేరి దొన్నుదొర ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పెట్టెల్లి దాసుబాబు, తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ శెట్టి బాబురావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సందర్భంగా గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి ఇబ్బందులు ఉన్న రైతుల పెద్ద మనసుతో సహకరించాలని మంత్రి కోరారు. దేశంలోని మొదటిసారిగా రేషన్ కార్డుదారులకు రేపటి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో అర్హులకు అట్టడుగు నిరుపేదలకు పారదర్శకంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఏప్రిల్ నుండి నూతన రేషన్ కార్డులకు సంబంధించిన పంపిణీ ప్రక్రియ జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో ఎక్కడైనా అభివృద్ధికి సంబంధించి ఇబ్బందులుంటే ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. తెలంగాణలో ప్రభుత్వం ఒక గొప్ప కార్యక్రమాన్ని గతంలో ఈ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఆ కార్యక్రమం ఉపయోగించుకోలేకపోతున్నటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని దొడ్డు బియ్యం స్థానం లోపల సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నారు. రేపు లాంఛనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు హుజూర్ నగర్ నియోజకవర్గం లోపల ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని చౌకధరల దుకాణాలకు ఇప్పటికే బియ్యం వచ్చున్నాయి. వీటిని కూడా లాంఛనంగా మొదటి వారంలో శ్రీరామనవమి ముందా రాదా ఒక డేట్ ఫిక్స్ చేసి అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఇది ఒక గొప్ప మార్పు. నాకు తెలిసి దేశంలో ఎక్కడ కూడా మాట్లాడుంటారు కానీ అమలు జరగలేదు. ప్రజలు ఉపయోగించేటువంటి వస్తువు ఇవ్వడము అనేటువంటిది మార్పు అనేది చాలా పెద్ద విషయం. గతం లోపల దొడ్డు వాటిని ఇచ్చినా అవి అన్నీ కూడా రీసైక్లింగ్ అయ్యేటువంటి స్కోప్ ఇవ్వాలి. ఎవరు కూడా సన్నవాట్లు తీసుకున్న తర్వాత వాటిని ఇక మళ్ళీ ఉపయోగించుకుంటారు తప్ప ఎక్కడ కూడా బయటకు దొరికే అవకాశం ఉండదు. హుస్నాబాద్లో కార్డు ఉండి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా హైదరాబాద్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా హుస్నాబాద్లో ఉన్నా ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకునే విధంగా వాళ్ళకు అవకాశం ఉండేటువంటి విధంగా ఉంది. అవకాశాన్ని ప్రభుత్వం ఇస్తూ ఒక గొప్ప కార్యక్రమాన్ని రేపు ఉగాది పండుగ పూట విశ్వవసు నామ సంవత్సరం షడ్రుచులతోటి బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి ప్రతి గ్రామానికి ఎలిజిబిలిటీ ఉన్న ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం మారంపల్లిలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గోపాలపురం ఎమ్మెల్యే మదిశెట్టి వెంకటరాజు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి జాతీయ రహదారి వరకు సుమారు ₹1,20,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే మదిపాటి వెంకటరాజు ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అండగా 1982లో స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించారని అన్నారు. ఒక నియంత రాక్షస పాలన మళ్ళీ రాకుండా సైనికుల్లో పోరాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. గుర్తుపెట్టుకోండి, 164 సీట్లు వచ్చినాయి కదా అని చాలా మనం సంబరపడిపోయాం. అక్కడక్కడ మన కార్యకర్తలు సేద తీరుతున్నారు. రాక్షసులు మళ్ళీ రోడ్డు మీదకి వస్తున్నారు. మళ్ళీ మధ్యనే మీరు చూశారు, అక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మెడలో చెప్పులు దండేసి కోతవేటు దూరంలో మళ్ళీ ఎన్టీఆర్ గారి విగ్రహానికి చెప్పులు దండేసిన దుర్మార్గులే మళ్ళీ దాన్ని కూర్చున్నారు. ఇది ఆ రోజు మాటిచ్చా, శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే వైసీపీ చెంచల్లారా చించుకుంటున్నారు కదా. ఎమ్మెల్యే గారు తాట తీస్తాను అన్నారని మళ్ళీ బహిరంగ చెప్తున్నా, శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే తాట తీసి బహిరంగంగానే చెప్తున్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎక్కడేమైనా కులాల మధ్యన గాని మతాల మధ్యన గాని చిచ్చు రేపాలని ఆలోచిస్తే మీకు భవిష్యత్తు ఉండదు. రాసి పెట్టుకోండి. మరొకసారి కార్యకర్తలు కూడా విన్నవిస్తున్నాం, నాయకులు కూడా విన్నవిస్తున్నాం. మనం వచ్చి 9 నెలలు దాటుతుంది. మంచి విజయాన్ని ఆస్వాదించాం. అక్కడక్కడ కొంచెం సేద తీర్చుతున్నాం. లేదు, నీకు నాకు సేద తీరే అవకాశం లేదు. మనం సరిహద్దుల్లో ఉన్న సైనికులు అంటాడు. సైనికుడు కనుక 1 గంట ఆగమనిసి విశ్రమిస్తే. అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర సమర్పించారు. అమ్మవారి వార్షిక జాతర బ్రహ్మోత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి, శాసనసభ్యుడు కొనతాల రామకృష్ణ, పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
We will do updates. Keep watching 4 Sides TV.